హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మళ్ళీ మనం సెకండ్ పేజ్కి ఏమైనా అప్లై చేయాలా, అలాగే సెకండ్ పేజ్ కోసం ఎవరు వెయిట్ చేయాలి, అలా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పమని అడుగుతున్నారు. సో అటువంటి డౌట్స్ ఉన్న వారందరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి సెకండ్ పేజ్కి సంబంధించి ఎవరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. మనకి ఫస్ట్ పేజ్లో చాలా ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకే మనకి సీట్ అయితే వచ్చింది. సో కట్ ఆఫ్ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మనకి ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది కట్ ఆఫ్. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు కూడా మనకి ఇలా అయితే లేదండి. ఎప్పుడు మనకి కొన్ని క్యాస్ట్లకి 570లో కట్ ఆఫ్ ఉండేది, కొన్ని క్యాస్ట్లకి 580లో మాత్రమే కట్ ఆఫ్ అని ఉండేది. మనకి ఓసీ ఒకటి, ఈడబ్ల్యూఎస్ అలాంటివే 585 దాటి ఉండేవి, బీసీడీ అలా 590 లోపే ఉండేవి అవి కూడా. కానీ మిగతావన్నీ కూడా 585 లోపే కట్ ఆఫ్ అనేది ఉండేది. మనకి ఇయర్ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అన్నీ కూడా 590 అబవ్ కట్ ఆఫ్ వచ్చింది. కొన్ని మాత్రమే 585, కొన్ని మాత్రమే 570లో ఒక 2 క్యాస్ట్ అలా మాత్రమే కట్ ఆఫ్ అయితే వచ్చిందండి. అంటే మరి సెకండ్ పేజ్ కట్ ఆఫ్ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మరి ఇప్పుడు మనకి సెకండ్ పేజ్ కోసం మళ్ళీ అప్లై చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు సెకండ్ పేజ్ కోసం మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అప్లై చేశారు కదా, ఆ అప్లికేషన్స్లో ఉన్న మార్క్స్ బట్టే సెకండ్ పేజ్లో కూడా లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అలాగే థర్డ్ పేజ్ ఉన్నా కూడా థర్డ్ పేజ్కి కూడా మనకి ఈ ఫస్ట్ పేజ్లో అప్లై చేసిన అప్లికేషన్నే తీసుకుంటారు. థర్డ్ పేజ్కి కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఎన్ని పేజెస్ ఉన్నా కూడా అన్ని పేజెస్లకి మనం సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఫస్ట్ టైం అప్లై చేసిన అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. అలాగే స్పెషల్ కేటగిరీకి అప్లై చేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు మనకి స్పెషల్ కేటగిరీలో కొంతమంది అప్లై చేశారు కదా, వాళ్ళకి ఇంకా మనకి ఎన్సీసీ, స్పోర్ట్స్, అలాగే పీహెచ్ కేటగిరీ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు. అది తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అది మరి ఎప్పుడంటే నాకు తెలిసినంత వరకు మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ వచ్చాకే రావచ్చండి. వాటితో పాటు రావచ్చు, లేదంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇంకా మనకి లేట్ అయినా కూడా అవ్వచ్చు. పీహెచ్ కేటగిరీ మాత్రం ఖచ్చితంగా సెకండ్ పేజ్లో రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు మనకి స్పెషల్ కేటగిరీలో కొంతమంది అప్లై చేసి ఉంటారు కదా, మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఉండి కరెక్ట్ సర్టిఫికేట్ ఉంటే అందులో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మెంబర్స్కే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి చాలా తక్కువ కదా. మనకి స్పోర్ట్స్లో 20 ఉన్నాయి, ఎన్సీసీలో 40 ఉన్నాయి. ఇలా మరి పీహెచ్ కేటగిరీకి మాత్రం ఎక్కువగానే ఉన్నాయండి. 200 దగ్గర ఉన్నాయి మనకి సీట్స్. పీహెచ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. స్పోర్ట్స్, ఎన్సీసీ వాళ్ళకి మాత్రం కొన్ని సీట్సే ఉన్నాయి కాబట్టి, ఎక్కువ మెంబర్స్ అప్లై చేశారు కాబట్టి అది కూడా ఎక్కువ మెంబర్స్కి రాదు. వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ బట్టి, వాళ్ళకున్న మార్క్స్ బట్టే ఇస్తారు. మరి మనకి ఈ సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు. నేను ఒక 2 వీడియోస్లో చెప్పానండి, అయినా కూడా అడుగుతున్నారు. మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేది ముందు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలండి. జూలై 27తో మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది ఆ నెక్స్ట్ డే అయితే మనకి న్యూస్ వస్తుంది. అంటే జూలై 28 మార్నింగ్ అయితే వస్తుంది. ఆ రోజు నేను 6కే వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. 7 లోపే మార్నింగ్ 6కి లేదా 7కి అప్లోడ్ చేస్తాను మీకు సెకండ్ పేజ్ కోసం ఎన్ని సీట్స్ మిగిలాయని. ఆ సీట్స్ అన్నీ కూడా మనకి ఫిల్ చేస్తారు మిగతా వారితో. అంటే మనకి ఒక 10 డేస్ టైం అయితే పడుతుందండి. మనకి రిజల్ట్స్ అనేవి రావడానికి 10 డేస్ టైం పడుతుంది కాబట్టి జూలై 28 నుంచి చూసుకున్నట్లయితే ఆగస్టు 2nd వీక్లో మనకి ఈ రిజల్ట్స్ అనేవి రావచ్చండి. ఫస్ట్ వీక్లో రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఆగస్టు 1st వీక్లో మ్యాక్సిమం రావు. 2nd వీక్లోనే ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఎన్ని సీట్స్ మిగిలాయి, ఏ క్యాస్ట్కి మిగిలాయి, అలాగే నెక్స్ట్ కట్ ఆఫ్ తర్వాత ఉన్నవారు ఎవరు, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకొని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేయడానికి టైం అయితే తీసుకుంటుంది. కాబట్టి మనకి ఆగస్టు 2nd వీక్లోనే మ్యాక్సిమం ఈ సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి
వెబ్సైట్లోనే పెడతారు. మీరు వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. మరి మనకి ఎవరు వెయిట్ చేయొచ్చు, ఎవరికి సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. ఎక్కువ మెంబర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు. నేను ఇప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తాను చూడండి. మీకు 24 మార్క్స్ యాడ్ చేశాక మనకి లాస్ట్ కట్ ఆఫ్ ఉంది కదా, ఆ వీడియోలో చూసుంటారు. ఒకవేళ చూడకపోతే చెప్తాను. సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే 1 మార్క్ తక్కువ ఉన్న వాళ్ళకే కొన్ని క్యాస్టులకి అయితే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఓసీ క్యాస్ట్ ఏఈ రీజియన్ 593 ఉంది కదండి కట్ ఆఫ్. అంటే 593లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా సీట్ రాని వాళ్ళు ఉంటే, వాళ్ళు 592లో ఉన్నవాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అంతకు మించి అయితే మనకు తగ్గదు. నెక్స్ట్ ఎస్వి రీజియన్ ఓసీ క్యాస్ట్ 591 లేదా 590 ఉన్నవాళ్ళు చూడొచ్చండి. నెక్స్ట్ బీసీఏ 591 ఏయూ రీజియన్ వాళ్ళు, అలాగే 590 ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. ఎస్వి రీజియన్ వాళ్ళు, బీసీఏ క్యాస్ట్ వాళ్ళు 590 లేదంటే 589 వాళ్ళు చూడొచ్చు. అంటే 589లో ఉన్న వాళ్ళందరికీ రాదు, అందులో కొంతమందికే వస్తుంది. కాబట్టి ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి, చెప్తున్నాను, ఇది ఎగ్జాంపుల్ కోసమే. బీసీబీ వాళ్ళు ఏయూ రీజియన్ 590 లేదా 589 వాళ్ళు చూడండి, సెకండ్ పేజ్లో వస్తుందేమో. ఎస్వి రీజియన్ వాళ్ళు అయితే 591, 590. బీసీసీ వాళ్ళు 576 లేదా 575. ఎస్వి రీజియన్ వాళ్ళు అయితే 572, 571. బీసీడీ వాళ్ళు అయితే 592, 591. ఇంకా ఏయూ రీజియన్ వాళ్ళు. ఎస్వి రీజియన్ వాళ్ళు అయితే 590 లేదా 589 ఉన్నవాళ్ళు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా రాదండి. ఇప్పుడు 589 బీసీడీ చెప్పాను కదా ఎస్వి రీజియన్, అలాగే ఏయూ రీజియన్ 591 చెప్పాను కదా. అందులో చాలా మెంబర్స్ ఉంటారు, అందరికీ రాదు, కొందరికే వస్తుంది. మళ్ళీ మీకు వస్తుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. బీసీడీ కూడా కాంపిటీషన్ ఎక్కువ కదా, బీసీబీ కూడాను. అలాగే నెక్స్ట్ బీసీఈ వాళ్ళు 586, 585 ఏయూ రీజియన్ వాళ్ళు. ఎస్వి రీజియన్ అయితే 591, 590. నెక్స్ట్ ఎస్సీ క్యాస్ట్ ఏఈ రీజియన్ అయితే 585 లేదంటే 584. ఎస్వి రీజియన్ అయితే 586 లేదంటే 585. ఎస్టీ క్యాస్ట్ 575 లేదా 574. ఎస్వి రీజియన్ 579 లేదా 578. అదే ఈడబ్ల్యూఎస్ వల్ల అయితే ఏయూ రీజియన్ 589 లేదా 580. ఎస్వి రీజియన్ 591 లేదా 590. ఇలా వచ్చిన వాళ్ళు సెకండ్ పేజ్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి అంటే కాలేజ్ జాయిన్ అవ్వకుండా కాదు, కొంచెం హోప్స్ పెట్టుకొని చూడొచ్చు. అది కూడా నేను 1 మార్క్ తక్కువ చెప్పాను కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ హోప్స్ అయితే అసలు పెట్టుకోవద్దు. సేమ్ ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్లో ఉన్న కట్ ఆఫ్ వాళ్ళు అయితే కొంచెం హోప్స్తో చూడొచ్చండి. అదే కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంకా సీట్ రాలేదు కాబట్టి. సో మరి ఎక్కువ హోప్స్తో చూడకండి. మనకి ఫస్ట్ పేజ్ కట్ ఆఫ్ చూసిన తర్వాత ఇంకా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ హోప్స్తో చూడకుండా వేరే కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సీట్స్ మిగిలి సెకండ్ పేజ్లో ఎక్కువ మెంబర్స్కి ఒకవేళ ఛాన్స్ ఉంటే అప్పుడు ఏమైనా మీరు రావాలనుకుంటే రావచ్చు. ఇంకా సెకండ్ పేజ్లో కూడా మనకి సీట్స్ మిగిలితే థర్డ్ పేజ్ కూడా ఉంటుందండి. అప్పుడు కూడా కట్ ఆఫ్ పెద్దగా తగ్గదు, ఒక 1 మార్కు అలా ఉంటుందంతే. ఇంకా మనకి స్టార్టింగే కట్ ఆఫ్ ఇలా ఇచ్చారంటే ఇంకా సెకండ్ థర్డ్ పేజ్ కూడా ఒక 1 మార్క్ తేడాలో మాత్రమే కట్ ఆఫ్ ఉంటుందండి. కొన్ని క్యాస్ట్లు మాత్రమే కొందరు జాయిన్ అవ్వక, లేదంటే ఆ క్యాస్ట్లో తక్కువ మెంబర్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చే ఉన్న వల్ల ఇంకొక 1 మార్కు ఛాన్స్ వరకు అయితే అవకాశం ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదండి. సో మరి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీరు వెయిట్ చేయాలనుకుంటే ఆగస్ట్ 2nd వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే, ఆ రిజల్ట్స్ వచ్చే వరకు. కానీ మీకు కౌన్సిలింగ్ జూలై 22 నుంచి 27తో కంప్లీట్ అయిపోతుంది కదా డైలీ. అంటే 22nd ఎంతమంది అటెండ్ అయ్యారు, సెకండ్ పేజ్కి ఎన్ని సీట్స్ మిగిలాయి, ఇలా 28 వరకు నేను డైలీ వీడియోస్ చేస్తాను. మనకి ఎన్ని సీట్స్ మిగిలాయో మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు కూడా మనకి ఎన్ని సీట్స్ మిగిలాయో అప్డేట్ అయితే వస్తుందండి. ప్రతిరోజు మార్నింగ్ 6కి అయితే నేను వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.